నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగులో లంబాడ గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు స్థలం పరిశీలించారు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. మద్దిమడుగు వెళ్తుండగా మార్గమధ్యంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రాయలగండి దేవాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే. సంత్ సేవాలాల్ విగ్రహం ఏర్పాటుకు మద్దమడుగు గ్రామంలో సెల్ టవర్ పక్కన 20 ఎకరాల్లో స్థలం గుర్తించామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. కృష్ణా నదిపై వంతెన కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే పలుసార్లు ఏపీ సీఎం చంద్రబాబును కలిశానన్నారు. ఇటీవల ఎంపీ మల్లు రవితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. నల్లమల ప్రాంతానికి ఏప్రిల్ 15న సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు. దేవరకొండ బహిరంగ సభలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్యమడుగులో మరి పెట్టాలనే సంకల్పంతో వారికి వారు మేము చెప్పింది ఎవరైనా చెప్పింది కాదు, వారందరికీ వారే అడగడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఇవాళ అన్న పెద్దలు దేవరకొండ ఎమ్మెల్యే గారు, అన్న బాలునాయక్ గారు, అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ ఆదివాసీ స్టేట్ చైర్మన్ గారు, మరి మాకందరూ కూడా పెద్ద నాయకుడు, బంజారాకి పెద్ద నాయకుడు అయినటువంటి అన్న రాముల నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు, వారితో పాటు ఇక్కడికి చేసిన అందరూ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నిలబడిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి బంజారాలు ఒక అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న బంజారా కోసమే కాదు, ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారాల అందరి కోసం కూడా ఇది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకే 1 ఎకరం 2 ఎకరాలు అనుకుని నేను ఫస్ట్ అడిగినప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది సార్ అంటే, అంత కాదు పెద్దగా కావాలంటే ఇంకా 20 ఎకరాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే అది ఎంత పెద్ద ప్రాజెక్టో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇవాళ మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. బంజారా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజు యొక్క ఎక్కడ లేని విధంగా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఆ సభలోనే మీ స్థానిక శాసనసభ్యుల్ని మరి వారితో మాట్లాడి ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమందరం, నేను, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా వంశాన్ని అక్కడనే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి మాట్లాడి ముఖ్యమంత్రి గారు అక్కడనే బహిరంగ సభలోనే దాదాపు 50,000 మంది బహిరంగ సభలో అనౌన్స్ చేసినాడు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ గారి యొక్క విగ్రహం మరి ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి, కనీసం 10 నుంచి 20 ఎకరాల్లో అని చెప్పేసి వారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే మొన్న శాసనసభ జరిగేటప్పుడు నేను, బలరాం నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు, లేకపోతే రామదాస్ గారు, మిగతా మిత్రులందరం ఉన్నాం. అన్నగారు రోజు విదేశాలలో ఉండే. సో మా అందరితోటి కూడా సంప్రదించి మీరు ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఒకసారి స్థలాన్ని చూసి ఈ 2-3 రోజులు దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాటు చేయండి. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ రోజు ఇక్కడ శంకుస్థాన కార్యక్రమాన్ని సుమారుగా 1,00,000 మంది మరి సమీకరించి ఆ సభలో ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుగుణం ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది.